తిరుమల లడ్డూలో జంతువులకు కలిపారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గతంలో ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. చివరకు దానికి ఆధారాలు చూపించలేక సుప్రీంకోర్టు వద్ద కూడా చివాట్లు తిన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడారు అంటూ స్వయంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ మారిందా అంటే లేదు. తిరుమల విషయంలో మళ్లీ మరో సంచలనమైన ఆరోపణ తెరపైకి తెచ్చారు. అయితే ఈ ఆరోపణ కొత్తగా వచ్చింది కాదు, మొత్తం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హఠాత్తుగా దీన్ని జగన్మోహన్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి చుట్టూ నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ స్వయంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదేంటి మ్యాటర్ అంటే 2023 అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో అంటే డబ్బులు లెక్కించే పరకామణిలో పనిచేసే ఒక క్లర్క్గా పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి అమెరికన్ డాలర్లు కొన్ని దొంగలించారు. అది సీసీ కెమెరాల్లో మొత్తం అప్పుడు రికార్డ్ అయింది. ఆ విలువ 72,000 రూపాయలు. అంటే అమెరికన్ డాలర్ల నుంచి రూపాయల్లోకి మార్చితే 72,000 రూపాయలని విలువైన అమెరికన్ డాలర్లని ఈ రవికుమార్ సీక్రెట్ గా దాచుకొని లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అదంతా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు అతన్ని పక్కకు తీసుకెళ్లి మొత్తం తనిఖీ చేయగా డబ్బులు పట్టుబడ్డాయి. ఆ సమయంలో ఈ రవికుమార్ చెప్పింది ఏంటి, ఈ వ్యవహారం నేను దాదాపు 2 దశాబ్దాలుగా ఈ పని చేస్తూ వచ్చాను అంటూ ఒప్పుకున్నారు. వెంటనే పోలీసులకు అప్పగిస్తే విజిలెన్స్ అధికారులు పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఇలా దొంగతనం చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. దీని మీద మొత్తం ఎంక్వైరీ జరిగింది. అతడు తన నేరాన్ని కూడా అంగీకరించాడు. 2 దశాబ్దాలుగా అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 దశాబ్దాలుగా మధ్య మధ్యలో ఈ పనులు చేస్తూనే వచ్చాను అని స్వయంగా రవికుమార్ చెప్పారు. అయితే తాను చేసింది తప్పే కాబట్టి నా ఆస్తులన్నీ శ్రీవారికి గిఫ్ట్ గా రాసిస్తాను నేను చేసిన తప్పుకు అని కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రవికుమార్ చెప్పడంతో ఆ తర్వాత టీటీడీ తీర్మానం మేరకు దాదాపు 14 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తుల్ని టీటీడీకి ఈ రవికుమార్ రాయించారు. ఆ తర్వాత లోక్ అదాలత్లో ఈ కేసును సాల్వ్ చేసేశారు, పరిష్కరించేశారు. అక్కడితో ఆగింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వీళ్ళంతా హఠాత్తుగా ఈ అంశాన్ని మళ్ళా తెరపైకి తెచ్చి 100 కోట్ల రూపాయలు పరకామణి డబ్బులు కొట్టేశారు అంటూ భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తే ఇక నారా లోకేష్ ఏకంగా తన తండ్రి తరహాలోనే ఆధారాలు ఉన్నాయా లేదా అన్న సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు కలిపారు, అది కూడా పంది కొవ్వు కలిపారంటూ వ్యాఖ్యలు చేసినట్టుగానే నారా లోకేష్ గారు కూడా ఏకంగా 100 కోట్లు కొట్టేశారు. తాడేపల్లి ఆశీస్సులతో నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతోనే పరకామణిలో దొంగలు పడ్డారు అని ఆరోపించేశారు. కోట్ల సొత్తు కొల్లగొట్టడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారంటూ ఆరోపించారు. ఇందులో వాటాలు భూమన కరుణాకర్ రెడ్డి నుండి తాడేపల్లి ప్యాలెస్ వరకు ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూను కల్తీ చేశారు. 7 కొండల జోలికి వెళ్లొద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమలాడి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయినా వినలేదు. 7 కొండల వాడు చాలా పవర్ఫుల్. ఆయనకు అపచారం తలపెట్టినా ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడని ఏం జరుగుతుందో తెలిసినా జగన్ భూమన ఏకంగా పరకామణిని దోచేశారు. ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రేపు ఆ నిందితులే వైసీపీ పాపాలు బయట పెడతారు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది జరిగింది ఎప్పుడు? వైఎస్ఆర్సీపీ హయాంలో. అతను పట్టుబడింది ఎప్పుడు? వైఎస్ఆర్సీపీ హయాంలోనే. 2023 ఏప్రిల్ 29న అదుపులోకి తీసుకున్నారు. నిజంగానే ఇందులో జగన్మోహన్ రెడ్డికో భూమన కరుణాకర్ రెడ్డికో వాటా ఉంటే ఆ రవికుమార్ను అలా విజిలెన్స్ వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు? తప్పించుండే వాళ్ళు కదా అప్పుడే. పైగా జగన్మోహన్ రెడ్డి చెప్తే పబ్లిక్ కన్నా నమ్మేలా ఉండాలి కదా. ఒక మంత్రుల స్థాయిలో పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ పరకామణిలో ఉండే ఒక వ్యక్తికి రోజు నువ్వు పంచ కింద కొన్ని డబ్బులు తీసుకొని రా అని చెప్తారా? దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి, ఒక టీటీడీ చైర్మన్ అక్కడ పనిచేసే ఒక వ్యక్తి దగ్గర రోజు నువ్వు పంచలో కొన్ని డబ్బులు పెట్టుకొని రా, అవన్నీ తెచ్చి మాకి అని చెప్తారా? అలా 100 కోట్లు తెచ్చేసుకుంటారా? అంటే ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి విపరీతంగా అక్కడ జరుగుతున్న అంశాలన్నీ తెరపైకి తెస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం తిరుమల విషయంలో. దాంతో ఆయన కట్టడి చేయడానికి అన్నట్టుగా 2023లో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. పైగా ఆ కేసు జరిగింది, అతన్ని అరెస్ట్ చేసింది, మొత్తం ఆస్తులు రాయించుకున్నది అంతా వైసీపీ హయాంలోనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రేమో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయమో ఉంటే అతన్ని వదిలేసేవాళ్ళు కదా. సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారని కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మరి టీటీడీలో ఎన్ని రోజుల వరకు సీసీ ఫుటేజ్ స్టోర్ చేస్తారో మనకి కరెక్ట్ గా తెలియదు. కానీ 2023 అంటే ఇప్పుడు ఏళ్ళు గడిచిపోయింది, పోయిండొచ్చు. సరే, సీసీ ఫుటేజ్ మాయం చేయాలి అని అనుకుంటే
ఆ పట్టుబడిన ఆ విజిలెన్స్ వాళ్ళు తనిఖీ చేస్తున్నా ఇతడు పంచలో డబ్బులు దాచుకుంటున్నా ఆ వీడియోని డిలీట్ చేస్తారు కదా, ఆ వీడియోని మాయం చేస్తారు కదా. పైగా అతను చెప్పింది ఏంది, రవికుమార్ 2 దశాబ్దాలుగా నేను ఈ పని చేస్తున్నానని చెప్పి విజిలెన్స్ విచారణలో పోలీసుల దగ్గర కూడా అంగీకరించారు. 2 దశాబ్దాలుగా అంటే అంతకుముందు ఎవరు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింటే మరి అప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయారు? అది ఆ ప్రభుత్వ ఫెయిల్యూరే కదా. పట్టుబడింది వైఎస్ఆర్సీపీ హయాంలో. ఒక దొంగని పట్టుకుంటే అభినందించాలి కానీ ఆ దొంగతో మీకు సంబంధాలు ఉన్నాయని ఎలా చెప్తారు? దొంగతో సంబంధాలు ఉంటే దొంగని పట్టించారు కదా ఆ ప్రభుత్వంలో. దీంట్లో ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి తెచ్చి 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేశారు అని అంటున్నారు. లడ్డూల విషయంలో కూడా నారా లోకేష్ సత్యం ఇట్లే మాట్లాడారు. దమ్ముంటే ప్రమాణం చేయగలుగుతారా అని మాట్లాడారు. ఎవరు రారనుకున్నారేమో ఆ రోజు. కానీ ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి కొండ మీదకి వెళ్లి అక్కడ కోనేరులో మునిగి మరీ శ్రీవారి ముందే హారతి ముందే ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇంకెప్పుడన్నా నారా లోకేష్ వచ్చి మళ్ళీ ప్రమాణం చేశారా? అవును వైసీపీ వాళ్ళు తిరుమల లడ్డూలో జంతువులకు కలిపారని ప్రమాణం చేశారా? చేయలేదు. ఇప్పటికైనా ఆధారాలు చూపించారా? లేదు. పైగా ఒక పచ్చి అబద్ధం పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించారు. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువులకు కలిపారని. కానీ ఆ అయోధ్యకు పంపిన లడ్డూల్లో 2 టీటీడీకి సంబంధించిన మెంబర్లు స్వయంగా ప్రత్యేకంగా దేశీయ ఆవులతో నెయ్యి తీసుకొని వచ్చి వాళ్ళు చేయించుకొని 1,00,000 లడ్డూలు తీసుకెళ్లారు. దాంట్లో కూడా ఈ నెయ్యి కలిపేశారని ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళా మీరు శ్రీవారితో పెట్టుకోద్దండి, చాలా పవర్ఫుల్, తిరుమల జోలికి వెళ్ళొద్దండి ఒకవైపు నారా లోకేష్ గారు చెప్తూనే పదే తిరుమల పవిత్రతని దెబ్బతీసేలాగా, తిరుమల ప్రసాద ఖ్యాతిని దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరు? మొత్తం తిరుమలని ఈ స్థాయిలో వివాదాస్పదం చేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే. వైసీపీ వాళ్ళకి భయం ఉంది శ్రీవారు అంటే, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి భయం లేదన్నది చాలా క్లియర్. ఏమాత్రం భయం ఉన్నా అసలు ప్రూవ్ కాకుండానే లడ్డూలో జంతువులకు కలిపారని మనం మాట్లాడకూడదు కదా అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించుండేవారు. కానీ ఆయన పాటించలేదంటే శ్రీవారు అంటే భయం లేదు, మనం ఏమైనా మాట్లాడచ్చు, మనకేం కాదు అనే ఆలోచన ఉండొచ్చు. ఈ రోజు ఏకంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే మరి ఎవరు చెప్పారు? మొత్తం రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టారు, తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు ఉన్నాయి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. నారా లోకేష్ ట్వీట్ చేశారంటే స్వామివారి మీద ఎవరికి భయం లేదు, భక్తి లేదు, ఎవరు తిరుమల ఖ్యాతిని పాడు చేస్తూ ఉన్నారు అన్నది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఒక పరకా మండలి పనిచేసే ఒక సాధారణ ఉద్యోగితో డబ్బులు కొట్టేయడానికి ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ ప్రయత్నిస్తారా? రోజు నువ్వు పంచలో కొద్దిగా డబ్బులు తీసుకొని చేసే 100 కోట్లు మనం కూడబెట్టుకుందామని చెప్తారా? ఇది అంటే కేవలం వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి, మరి ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ కొరకరాని కొయ్యగా మారారు కాబట్టి, టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ ప్రజలకు వివరిస్తున్నారు కాబట్టి కట్టడి చేయడానికి మళ్ళా ఇంక ఇలాంటి ఒక ఆరోపణ తీసుకొచ్చినట్టున్నారు.